ఎడారి నేలను తుఫాన్లు వణికిస్తున్నాయి. ఏప్రిల్ 15 సాయంత్రం నుంచి తుఫాన్ దాటికి కురుస్తున్న భీకర వర్షాలతో దుబాయ్ చిగురుటాకులో వణుకుతోంది. ఆకస్మిక వరదల వల్ల దాదాపు 18 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. శుష్క వాతావరణం, భారీ ఉష్ణోగ్రతలను చూసే దుబాయ్ ప్రజలు జల ప్రళయాన్ని చూస్తూ భయాందోళన చెందుతున్నారు. భారీ వర్షాల ప్రభావంతో పదుల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. వరదల ధాటికి నగరం స్తంభించిపోయింది. ఎటు చూసినా వరద ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయ సిబ్బంది భారీ వర్షాల కారణంగా విమానాలను దారి మళ్లించారు. దీంతో 100కు పైగా విమానాల రాకపోకలు బంద్ అయ్యాయి. 24 గంటల వ్యవధిలోని 142 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల వల్ల ఇప్పటికే కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా మరికొన్ని రద్దయ్యాయి. అక్కడి పరిస్థితిని వివరించేలా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. విమానాశ్రయం పార్కింగ్ స్థలంలో సగం మేర మునిగిపోయిన కార్లు కనిపించాయి. ఎయిర్పోర్టుకి వెళ్లే యాక్సెస్ రోడ్లు జలమయమయ్యాయి. దుబాయ్ మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ వంటి ఫ్లాగ్షిప్ షాపింగ్ సెంటర్లతో సహా నగరంలోని కీలకమైన ప్రాంతాలు వరదలతో నిండిపోయాయి. దుబాయ్ మెట్రో స్టేషన్లో పాదాల లోతు నీరు నిలిచింది. రోడ్లు ధ్వంసమయ్యాయి. నివాస సముదాయాలు మునిగిపోయాయి. తుఫాన్ ప్రభావం దుబాయ్ దాటి విస్తరించింది. ప్రభుత్వ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. అనేక ప్రైవేటు సంస్థలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి. గత సంవత్సరం COP28 UN వాతావరణ సమావేశానికి హాజరైన వారు UAEని ప్రకృతి వైపరీత్యాలు వెంటాడతాయని హెచ్చరించారు. ఈ క్రమంలోనే వరదలు చుట్టుముట్టడం అధికారులను ఆందోళన కలిగిస్తోంది. దుబాయ్లో ఈ తరహా వర్షాలు ఎన్నడూ కురవలేదని అధికారుల అంచనా. అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతంలో కుండపోత వర్షాలకు క్లౌడ్ సీడింగ్ కారణమనే అభిప్రాయాలున్నాయి. సాధారణంగా క్లౌడ్ సీడింగ్ పద్ధతిలో సిల్వర్ అయోడైడ్ రసాయనాన్ని ఉపయోగిస్తారు. ఈ తరహా హానికర రసాయనాలకు దూరంగా ఉన్న UAE సాధారణ లవణాలనే వినియోగిస్తున్నట్లు సమాచారం. ఇలా నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు UAE వినూత్న విధానాన్ని అనుసరిస్తోంది. స్థానిక అవసరాల కోసం చేపట్టే కృత్రిమ వర్షాలతో తాత్కాలికంగా ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఈ పద్ధతి వల్ల ప్రతికూల ఫలితాలు కూడా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక ప్రాంతంలో వర్షాలను కురిపించాలంటే మరో చోట కరువుకు కారణమవుతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచిస్తున్నారు.